నమస్తే నేను మీ యాంకర్ లావణ్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనం ఈ రోజు ఎక్కడున్నామంటే దర్గా చిన్నబాయ్, అందరికి తెలిసినటువంటి విషయమే. అన్న తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే అన్న వేసుకున్నటువంటి బంగారంతోనే అందరినీ చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఆ బంగారం ఎక్కడి నుండి వచ్చింది? సో ఆ బంగారం అనేది పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి మనము యూట్యూబ్ ఓపెన్ చేయగానే పైల్వాన్ అనే మాట బాగా వినిపిస్తుంది. సో ఎందుకంటే అన్న కూడా పైల్వాన్ కాబట్టి అఖిల్ పైల్వాన్ మ్యాటర్లోనే మనము పర్టికులర్ గా అడగడానికి వచ్చాము. ఒకసారి అసలు అఖిల్ పైల్వాన్ గురించి ఏం చెప్తాడు, సో ఒకసారి అన్న మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎట్లున్నారు అన్న? బాగున్నా. ఏందన్న పైల్వాన్ అన్నను పెట్టుకొని మొత్తానికి అఖిల్ మ్యాటర్ ధూమ్ధామ్ అవుతుంది ఏంటి? దాని మీద మీరు ఏం చెప్తారా? ఆ ముచ్చట ఒకసారి మాకు చెప్పండి. అంటే అఖిల్ అంటే పది పిలుస్తూనే పోతుండే ప్రోగ్రామ్స్ అవి కానీ ఇట్లా చేస్తాడని అనుకోలేము మనం. మరి అది ఎట్లా జరిగింది ఏందనేది నేను సోషల్ మీడియాలో చూసింది. నేను ఇప్పుడు డైరెక్ట్ కలిసింది లేదు. అప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ పిలుస్తే వెళ్తుండే, అంతవరకే నాకు పరిచయం. కానీ ఇంకా దాని తర్వాత ఈ సోషల్ మీడియాలో వచ్చడం చూడమే అంతే. మరి అది ఎట్లా జరిగింది ఏందనేది మనకు అంత దాని గురించి నాలెడ్జ్ లేదు, ఐడియా లేదు. కలుస్తేనేమో తెలుస్తుంది అన్న. ఓకే, అంటే నార్మల్ గా ఎప్పుడు మీరు ఫంక్షన్ లో కలుస్తూ ఉంటారు, పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడలేదా? మాట్లాడినాం, అంత క్లోజ్. ఆయనకి హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి తెలుసా? హోటల్స్ అవన్నీ ఉన్నాయి తెలియదు నాకు, తర్వాత తెలిసింది. నేను అంత క్లోజ్ చెప్తలేను, ఏదైనా ఫంక్షన్స్ పోవడము అంతే, రావడము అంతే. కానీ ఇంకా ఇదంతా తెలియదు నాకు. ఇదంతా తర్వాత సోషల్ మీడియా చూడడము ఇవన్నీ అదే, దాని తర్వాత తెలిసిందే. ఇదంతా మీకు బాగా క్లోజ్ అని విన్నాం. క్లోజే చెప్తున్నా కదా, అంటే క్లోజ్ గా మాట్లాడకపోతుండే. ఇప్పుడు వెళ్తుండే మామూలుగా ప్రోగ్రామ్ కాగానే వచ్చేస్తుండే. అంటే మీ వ్యక్తి అని ఏం చెప్పలేకపోతున్నారా? అట్లేం లేదు, తప్పే అవుతుంది కదా ఏదైనా. దాని తప్పు ఖండించింది ఆల్రెడీ పోలీసు వాళ్ళు అంతా చూసి సోషల్ మీడియాలో వచ్చింది. ఏదైనా ఉంటేనే ఏదైనా జరుగుతూనే కదా చేసేది. ఏదో ఇంత జరిగిండొచ్చు, ఇంత పెద్ద చూపెట్టింది సోషల్ మీడియాలో, అంతే. అంతే అయి ఉంటది. ఏందన్న పైల్వాన్ అన్నను పెట్టుకొని మొత్తానికి అఖిల్ మ్యాటర్ ధూమ్ధామ్ అవుతుంది ఏంటి? దాని మీద మీరు ఏం చెప్తారా? ఆ ముచ్చట ఒకసారి మాకు చెప్పండి. అంటే అఖిల్ అంటే పది పిలుస్తూనే పోతుండే ప్రోగ్రామ్స్ అవి కానీ ఇట్లా చేస్తాడని అనుకోలేము మనం. మరి అది ఎట్లా జరిగింది ఏందనేది నేను సోషల్ మీడియాలో చూసింది. నేను ఇప్పుడు డైరెక్ట్ కలిసింది లేదు. అప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ పిలుస్తే వెళ్తుండే, అంతవరకే నాకు పరిచయం. కానీ ఇంకా దాని తర్వాత ఈ సోషల్ మీడియాలో వచ్చడం చూడమే అంతే. మరి అది ఎట్లా జరిగింది ఏందనేది మనకు అంత దాని గురించి నాలెడ్జ్ లేదు, ఐడియా లేదు. కలుస్తేనేమో తెలుస్తుంది అన్న. ఓకే, అంటే నార్మల్ గా ఎప్పుడు మీరు ఫంక్షన్ లో కలుస్తూ ఉంటారు, పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడలేదా? మాట్లాడినాం, అంత క్లోజ్. ఆయనకి హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి తెలుసా? హోటల్స్ అవన్నీ ఉన్నాయి తెలియదు నాకు, తర్వాత తెలిసింది. నేను అంత క్లోజ్ చెప్తలేను, ఏదైనా ఫంక్షన్స్ పోవడము అంతే, రావడము అంతే. కానీ ఇంకా ఇదంతా తెలియదు నాకు. ఇదంతా తర్వాత సోషల్ మీడియా చూడడము ఇవన్నీ అదే, దాని తర్వాత తెలిసిందే. ఇదంతా మీకు బాగా క్లోజ్ అని విన్నాం. క్లోజే చెప్తున్నా కదా, అంటే క్లోజ్ గా మాట్లాడకపోతుండే. ఇప్పుడు వెళ్తుండే మామూలుగా ప్రోగ్రామ్ కాగానే వచ్చేస్తుండే. అంటే మీ వ్యక్తి అని ఏం చెప్పలేకపోతున్నారా? అట్లేం లేదు, తప్పే అవుతుంది కదా ఏదైనా. దాని తప్పు ఖండించింది ఆల్రెడీ పోలీసు వాళ్ళు అంతా చూసి సోషల్ మీడియాలో వచ్చింది. ఏదైనా ఉంటేనే ఏదైనా జరుగుతూనే కదా చేసేది. ఏదో ఇంత జరిగిండొచ్చు, ఇంత పెద్ద చూపెట్టింది సోషల్ మీడియాలో, అంతే. అంతే అయి ఉంటది.